మేషరాశి వారికి ఈ యొక్క 16వ తారీఖు నుంచి ప్రారంభం నుండే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమై షష్టగ్రహ కూటమితో ఉంటూ పంచగ్రహ కూటమితో కొనసాగుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో కొంతకాలం కొనసాగుతుంది కనుక అదే కాకుండా 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు అందులోకి రావడం, అక్కడే ఉండబడినటువంటి రాహు అనేక రకాలమైనటువంటి గ్రహ సంచార స్థితి ఉండడం, 30 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ఏలనాటి శని కూడా ప్రారంభమవుతుంది. కనుక ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ఇక్కడి నుంచి 7.5 సంవత్సరము శనివారము ఉప ఆవాస దీక్ష చేయడం, పక్షులకి అంటే కాకులకి అంటే వేసవికాలం వస్తుంది కనుక నీరు పోయడం, కుక్కలకు ఆహారం పెట్టడం, సాధు సంతువులకి యథాశక్తిగా అన్నదానం చేయగలిగినట్లయితే గ్రహదోషం తొలగుతుంది. ఎందుకంటే కలియుగ కాలంలో కలి అనే శక్తి చాలా బలమైనటువంటిది. అంటే అదే కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగమిక కర్మ, అనేక కర్మలను తొలగించుకునే శక్తి మానవుడికి మాత్రం ఎక్కడికే ఉంటుంది. కనుక ఈ గ్రహదోష నివారణకై ఈ యొక్క చతుర్గ్రహ, పంచగ్రహ, షష్టగ్రహ కూటమిని తొలగించే మానవ ప్రయత్నంలో కాళభైరవ స్వామిని స్మరించడం. ఎందుకంటే కాలమంతనుడు కాలపురుషుడి చేతిలో ఉంటుంది. కాలాన్ని శాసింపచేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక గ్రహాలను కాలాన్ని మేషరాశి వారికి అనుకూలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఈ కాళభైరవ స్వామి స్మరణ ధ్యానములో పాల్గొనడం, ఏలనాటి శని యొక్క ప్రభావ సంచార స్థితి ప్రారంభం అవుతుంది కనుక ఎన్నో జాగ్రత్తలు, నియమాలు, నిష్టలు ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన విజయానికి మీరే తొలిమెట్టవుతారు. ఎందుకనగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, అనేక వృత్తులు, వ్యాపారస్తులందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలం ప్రారంభం అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ 7.5 సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక వీళ్ళంతకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మితిమీరిన వేగంతో బైకు కారు ప్రయాణాలు చేయొద్దు. ప్రతి పూర్ణిమ రోజు, అష్టమి రోజు, అమావాస్య రోజున నదీ ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో అంటే ఈ అనేక రకాల వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ మంత్ర సాధన సేవ చేసే టైం ఆసన్నమైంది అని చెప్పి మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఆదివారం పూట సూర్యుడిని, సోమవారం పూట చంద్రుని, మంగళవారం పూట కుజుని, బుధవారం పూట బుధుని, గురువారం పూట రోజున గురువుని, శుక్రవారం శుక్ర భగవాన్ని, శనివారం శని భగవాన్ని స్మరణ ధ్యానము లేఖనము రాయడం వలన గ్రహదోషాన్ని మీకు మీరే చేతులారా తొలగించుకొని గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన జీవితం పొందబోతున్నారని చెప్పి గమనించాలి.